అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. డిఎస్సిలో జాబ్ కొట్టడానికి అవసరమయ్యేటువంటి ఆలోచన విధానాన్ని పెంపొందింపజేసి మీ యొక్క ప్రిపరేషన్ని పటిష్టపరిచే విధంగా డైలీ మీకు ఈ ప్రశ్నలు అయితే అందించడం జరుగుతుంది. మీరు అడిగినట్టుగానే ఈరోజు మీకు 5 ప్రశ్నలు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక నిమిషాల ముళ్ళు, ఒక నిమిషాల ముళ్ళు పొడవు 5.6 సెంటీమీటర్, దాని కొన ఒక గంటలో ప్రయాణించేటువంటి దూరం ఎంత అనేది ప్రశ్న. ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, లేదంటే వీడియోని పాజ్ చేసేసి మీరు ఒక ఆన్సర్ని అనుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూసుకుంటే నిమిషాల ముళ్ళు అంటే ఇది గడియారానికి సంబంధించినటువంటి అంశంగా మనం తీసుకుంటాము. ఇందులో నిమిషాల ముళ్ళు అనేది ఈ రకంగా ఉంది అనుకుంటే కనుక చూసుకుంటే దీని యొక్క పొడవు అనేది ఎంత ఉందట, 5.6 సెంటీమీటర్లు. అంటే ఈ బొమ్మ చూడంగానే మనకు అర్థం కావాల్సింది ఏంది అంటే ఇది ఒక వృత్తము, ఇది దీనికి సంబంధించినటువంటి వ్యాసార్థము. ఏమడిగిండు, దాని కొన ఒక గంటలో ప్రయాణించేటువంటి దూరము. ఇక్కడ చూసుకుంటే ఈ కొన అనేది ఇక్కడ నిమిషాల ముళ్ళు అనేది గంటలో కనుక చూసుకుంటే కంప్లీట్గా 360 డిగ్రీలు తిరుగుతుంది. అంటే ఇక్కడికి వెళ్ళి వచ్చేసి మళ్ళీ ఇక్కడ దాకానే మళ్ళీ ఆగిపోతుంది. అంటే ఎక్కడ ఉందో అక్కడ ఆగిపోతుంది, కంప్లీట్గా ఒక సర్కిల్ అనేది వేస్తుంది. అంటే ఏమడిగినట్టు మనకు 2πr అంటే వృత్తం యొక్క పరిధి, ఆ వృత్తం యొక్క చుట్టుకొలత అనేది మనకు అడగడం జరిగింది. వృత్తం యొక్క చుట్టుకొలతకు సూత్రం ఏంటి సార్ అంటే 2πr. పై అంటే అందరికి తెలిసిందే 2 × 22/7. ఆర్ ఎంత, ఇక్కడ వ్యాసార్థం 5.6 అనేది ఉంది. ఇక్కడ క్యాన్సిల్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారు అంటే ఈ పాయింట్ ఉంది కదా అని ఇబ్బంది పడతారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఆ పాయింట్ని మీరు మర్చిపోండి కొద్దిసేపటి వరకు అయితే. 7 × 7 = 56. దాని తర్వాత వీటిని మల్టిప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ 22 × 44 × 8. అయితే దీన్ని సులభంగా మీరు మల్టిప్లై చేసుకోవడానికి ఏం చేయండి అంటే దీన్ని 40 + 4 అంటే మీ యొక్క మైండ్లోనే జరగాలి ఈ ప్రక్రియ అంతా, మీకు అర్థం కావాలి కాబట్టి నేను చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ 8 × 4 = 32, 0 ఉంది కాబట్టి 0 యాడ్ చేసుకున్న తర్వాత 8 × 4 = 32. ఈ రకంగా మీరు 2 + 3కు 2 కలిపితే 5, మొత్తంగా 352 అనేది వచ్చింది. 352 వచ్చిన తర్వాత ఇక్కడ పాయింట్ని మర్చిపోతే మనకు ఇక్కడ ఆప్షన్లో ఇది కూడా ఉంటుంది కాబట్టి తొందరపడి తప్పు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ అనేది వచ్చింది కాబట్టి ఎన్నిటి తర్వాత ఉంది, ఒకదాని తర్వాత ఉంది కాబట్టి ఇటువైపు నుంచి ఒకదాని తర్వాత మీరు పాయింట్ అనేది పెట్టుకోండి. అంటే 35.2 సెంటీమీటర్స్ అనేది మన యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇది మ్యాథ్స్కి సంబంధించిన ప్రశ్న. అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యే విధంగా మీకు ప్రశ్నలు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. తర్వాత ఇక్కడ చూసుకుంటే 8వ ప్రశ్న, క్రింది వాటిలో సరికానిది ఏది అనేటువంటిది ప్రశ్న కనుక చూసుకుంటే స్టేట్మెంట్ 1, అటవీ సంరక్షణ పేరుతో 1920లో అడవుల నుండి పెద్ద మొత్తంలో గిరిజనులు తొలగించారు. స్టేట్మెంట్ 2, ఈ చర్యలు 1940 వరకు అయితే కొనసాగాయి. స్టేట్మెంట్ 3, 2005లో పార్లమెంటు అటవీ హక్కుల చట్టాన్ని వేసింది. స్టేట్మెంట్ 4 వచ్చేసి 1978లో ఉమ్మడి అటవీ యాజమాన్యం JFM అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సరి కానిది ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ 1 1 to 4, ఆప్షన్ 2 1 3 4, ఆప్షన్ 3 3, 4, ఆప్షన్ 4 వచ్చేసి 1, 2. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే మీ యొక్క మనసులో అనుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ 3 3, 4 అన్నాడు. అంటే సరి కాని అటువంటి స్టేట్మెంట్స్ ఏంటి అంటే ఇవి 2 మాత్రమే. ఇక్కడ అటవీ సంరక్షణ పేరుతో 1920లో కనుక చూసుకుంటే అటవీ శాఖ అధికారులు అయితే పెద్ద మొత్తంలో గిరిజనులను అయితే తొలగించడం జరిగింది. దానివల్ల చాలా ఇబ్బందులు అయితే గిరిజనులు పడ్డారు. దాని తర్వాత ఈ చర్యలు 1940 వరకు కూడా కొనసాగడం జరిగింది. ఇవి 2 స్టేట్మెంట్స్ అనేవి కరెక్టే. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే 2005లో కాదండి 2006లో మనకు పార్లమెంటు అటవీ హక్కుల చట్టాన్ని అయితే చేసింది. ఏవైతే హక్కులు వాళ్ళు కోల్పోయారో గిరిజనులు వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నంలో భాగంగా పార్లమెంటు అటవీ హక్కుల చట్టాన్ని 2006లో తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ జాతీయ అటవీ విధానం 1988, దాని ప్రకారంగానే దాని ఆధారంగానే ఇక్కడ ఉమ్మడి అటవీ యాజమాన్యం JFM అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కనుక చూసుకుంటే ఇటు
అటవీ శాఖ అధికారులు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మళ్ళీ అడవులను పునరుద్ధరించడంలో భాగంగా ఈ యొక్క అంశాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ జేఎఫ్ఎం అంటారు, దీన్నే మనకి ఇక్కడ సిఎఫ్ఎం అని మనకు తెలంగాణలో దీన్ని అయితే పిలవడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సరికానిది అడిగాడు కాబట్టి ఇప్పుడు మనకు ఆప్షన్ 3 అనేది సరికాదు, 1, 2 అనేది సరి అయింది. దాని తర్వాత పిఐఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రశ్నలోకి వెళ్తే కనుక జీవితంలో వచ్చేటువంటి సమస్యలకు పరిష్కారం చూపించేదే విద్య అనేటువంటి నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు అనేటువంటిది ప్రశ్న. ఆప్షన్ 1 రాధాకృష్ణ సర్వేపల్లి, ఇక్కడ స్టేట్మెంట్ 2 ఆప్షన్ 2 వచ్చేసి అరవిందుడు, ఆప్షన్ 3 వచ్చేసి జిడ్డు కృష్ణమూర్తి, ఆప్షన్ 4 వచ్చేసి ఇక్కడ కొటారి. ఇక్కడ మీ యొక్క ఆన్సర్ని మీ యొక్క మనసులో అనుకునేటువంటి ప్రయత్నం చేయండి, లేదంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ 3 అండి. దీన్ని ఏ రకంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అంటే ఇక్కడ జీవితంలో వచ్చేటువంటి సమస్య వచ్చిందంటే అది ఎట్లుంటుందంటే జిడ్డు లెక్క పట్టుకుంటుంది కదా, కాబట్టి జిడ్డు కృష్ణమూర్తి అని ఆ రకంగా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఇంగ్లీష్కు సంబంధించినటువంటి ప్రశ్నలోకి వెళ్తే ఇక్కడ రామ గోస్ టు టెంపుల్ టు ప్రే గాడ్, ఆప్షన్ 1 ఏనా లేదంటే 2 ఇక్కడ ఆనా లేదంటే దానా, నో ఆర్టికల్ అనేటువంటి దాన్ని మీ యొక్క మనసులో అనుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏమవుతుంది అంటే ఇక్కడ ఆప్షన్ 4 అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ చర్చ్ కానీ, తర్వాత టెంపుల్ కానీ, దాని తర్వాత హాస్పిటల్ కానీ, తర్వాత ఇక్కడ మనకు ప్రిజన్ కానీ, స్కూల్ కానీ, కాలేజ్ కానీ, వీటన్నింటికి సంబంధించినటువంటి ప్రైమరీ పర్పస్లో వీటిని యూజ్ చేసినటువంటి సందర్భంలో నో ఆర్టికల్ అనేది వాడతాం. ఎందుకంటే గుడికి ఎందుకు వెళ్తామండి, దేవునికి మొక్కుకోవడానికి వెళ్తాం కదా. అట్లా కాకుండా రామ ఇక్కడ ఒకవేళ అతని ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళిండి అనుకోండి, అది సెకండ్ పర్పస్, కాబట్టి అప్పుడు ఆ సెకండ్ పర్పస్లో మనకు ఇక్కడ దా అనేటువంటి ఆర్టికల్ని మనం యూజ్ చేస్తాము. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ జీకే మరియు కరెంట్ అఫైర్స్లో రెండింటికి ఉపయోగపడేటువంటి ఇక్కడ నోబెల్ ప్రైజ్కి సంబంధించినటువంటి అంశంలోకి వెళ్దాం. ఇక భౌతిక శాస్త్రంలో 2022వ సంవత్సరానికి గాను నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించి సరికాని జతల్ని గుర్తించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ స్టేట్మెంట్ 1 అలెన్ ఆస్పెక్ట్ ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు, స్టేట్మెంట్ 2 వచ్చేసి జాన్ ఎఫ్ క్లోజర్ ఆస్ట్రియా దేశానికి చెందినవాడు, ఆప్షన్ 3 వచ్చేసి ఆంటోనీ జైలింగర్ అమెరికా దేశానికి చెందినవాడు. సరికాని జతల్ని అంటే ఆ దేశము ఆ వ్యక్తికి సంబంధించి సరికాని జతలను అయితే మనం గుర్తించాలి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్ 2 అనేది 2, 3 అనేది సరి అయింది కాదు. ఇక్కడ భౌతిక శాస్త్రంలో కనుక చూసుకుంటే పవర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్లో కీలక పరిశోధనలు చేసినటువంటి సందర్భంలో ముగ్గురికి అయితే ఈ భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అయితే అందించడం జరిగింది. వీళ్ళు ఇక్కడ బెల్ సిద్ధాంతము అదేవిధంగా ఫోటాన్లో చిక్కుముడులు అనేటువంటి అంశాలకు సంబంధించి కూడా కీలకమైనటువంటి అంశాలను అయితే అందజేయడం జరిగింది. కాబట్టి వీరికైతే ఈ భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అయితే అందించడం జరిగింది. ఇందులో భాగంగా అలెన్ ఆస్పెక్ట్కి సంబంధించి ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి వ్యక్తి, అదేవిధంగా జాన్ ఎఫ్ క్లోజర్ కనుక చూసుకుంటే అమెరికాకు చెందినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఆంటోనీ జైలింగర్ కనుక చూసుకుంటే ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి వ్యక్తి. అంటే ఇక్కడ రిటర్న్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవి రెండు తప్పు. కాబట్టి ఈ రకంగా మనకు ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మీకు వీడియోస్ కనుక కావాలి అనుకుంటే కనుక తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. బాయ్, టేక్ కేర్, జై హింద్.